ఒక చిన్న కథ. ఒక ఊళ్ళో ఉన్న గుడిలో జరగబోయే ప్రవచనానికి, పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు ఒక ధనవంతుణ్ణి ఆహ్వానిస్తాడు. అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడంట: వచ్చి సాధించేదేముంది? గత 30 ఏళ్లుగా ప్రవచనం, పురాణ శ్రవణాలు వింటూనే ఉన్నాను. ఒకటైనా గుర్తుందా? అందుకే గుడికి రావడం వల్ల సమయం వృధా అవుతుందే తప్ప ఒరిగేది ఏమీ లేదు. అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడంట: నాకు పెళ్ళయ్యి 15 ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం కొన్ని వేల సార్లు భోజనం వడ్డించి ఉంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాల్లో నాకు ఒకటైనా గుర్తుందా? కానీ నాకు ఒకటి మాత్రం బాగా తెలుసు. అదేమిటంటే, ఆమె వండిన భోజనం నుండి నేను శక్తిని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండి పెట్టకపోయి ఉంటే నాకు ఆ శక్తి ఎక్కడిది? ఈ పాటికి చనిపోయి ఉండేవాణ్ణి. అందుకే శరీరానికి భోజనం, ఆహారం ఎలాగో మనసుకు దైవ ధ్యానం, దైవ నామస్మరణ అలాగా. అందుకే దైవ నామస్మరణ నిరంతరం చేస్తూనే ఉండాలి. మనిషి జన్మకు ఒకే ఒక లక్ష్యం, దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.